బడకచెర్లను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటమైనా చేస్తామన్నారు మంత్రులు. బడకచెర్ల ఇల్లీగల్ ప్రాజెక్టు అని విమర్శించారు. బడకచెర్ల విషయంలో తెలంగాణపై మంత్రి లోకేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రంతో పొత్తు ఉందని ఏది పడితే అది మాట్లాడితే కుదరదని హెచ్చరించారు. ఐవీఎఫ్ సెంటర్లలో అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి దామోదర. పర్యవేక్షణకు ఉన్నతాధికారులతో కమిటీ వేస్తూ జీవో జారీ చేశారు. సృష్టి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని కమిటీని ఆదేశించారు మంత్రి. గోదావరిలో తమ ప్రాజెక్టులు పూర్తయ్యి నికర జలాలు కేటాయించే వరకు బనకచెర్ల లేదు, గినకచెర్ల లేదని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మంలో 7 మండలాలు మునగకుండా పోలవరం కట్టుకోవాలన్నారు. లేదంటే పోలవరం బడకచెర్ల సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించిన భట్టి కొల్లాపూర్లో మంత్రి జూపల్లితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పాలమూరులో నీటి సమస్య తీరాలంటే వెట్టూరు, చిన్నమారు సమీపంలో డ్యాంలు నిర్మించాలన్నారు జూపల్లి. ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మాట్లాడుతా నేను బనకచెర్ల కడతా పోలవరం తర్వాత వృధాగా పోయే నీళ్లే కదా మేము కట్టుకుంటే మీకెందుకు బాధ అంటున్నాం. అవే వృధాగా పోయే నీళ్లు కాదు. మేము ఇంకా కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవటం వల్ల కిందకి నీళ్లు వృధాగా పోతా ఉంది. తప్పనిసరిగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కడతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ గోదావరి నీళ్లను కూడా తెలంగాణ ప్రాంతానికి పారిస్తాం. ఆ డ్యామ్ నిర్మాణం చేసి ఆ డ్యామ్ నుంచి ఇటు నార్లాపూర్ రిజర్వాయర్కు, నార్లాపూర్ పంపుల కాడికి, ఎల్లూరు కల్వకుర్తి లిఫ్ట్ కాడికి ఆ నీళ్లను మనం మళ్లించుకోవాలి చేస్తే మనకు ఎండాకాలంలో కూడా ఏప్రిల్ మేలైనా ఈ మొత్తం 6-7 తాలూకాలు ఇంక్లూడింగ్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కూడా నీటిని వినియోగించుకోగలుగుతారు. కాబట్టి బనకచెర్ల ఇల్లీగల్ ప్రాజెక్ట్ అన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల నిర్మాణాన్ని తెలంగాణ అన్ని విధాలుగా వ్యతిరేకిస్తుందన్నారు. బనకచెర్లపై ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్యలు సరైనవి కావన్నారు ఉత్తమ్. ఇది ప్రజాస్వామ్య దేశమని, కేంద్రంతో పొత్తు ఉందని ఏది పడితే అది మాట్లాడితే కుదరదని హెచ్చరించారు. లోకేష్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి. ఫేస్ వాల్యూ కోసమే తెలంగాణపై కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. సెక్రటేరియట్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు మంత్రులు. ఐవీఎఫ్ సరోగసిని వ్యాపారంగా మారుస్తున్న ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. సృష్టి తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఐవీఎఫ్ క్లినిక్లలో తనిఖీలు, నియంత్రణకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నేతృత్వంలో కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మంత్రి. ఆరోగ్యశ్రీ సీఈఓ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ను కమిటీ సభ్యులుగా నియమించారు. ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు చేసి ఆయా సెంటర్లపై ఇప్పటికే ఉన్న కేసుల వివరాలను సేకరించాలని, అనుమతులు, రిజిస్ట్రేషన్ వంటి అంశాలను పరిశీలించి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు దామోదర. నాణ్యమైన విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఒక్కో నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించారు మంత్రి. పేదలకు అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉచితంగా 10 లక్షల వరకు అధునాతన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రజాపాలన ప్రత్యేకంగా విద్య మీద చర్య తీసుకొని పాఠశాలలందరూ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, మంచి టీచర్లు ఇవ్వాలని చెప్పి ఆ ఆలోచనతోని నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక గురుకుల్ స్కూల్లో కూడా నేను పోయినప్పుడు అక్కడ 30 లక్షల రూపాయలు SDF నుంచి, తర్వాత సింగరేణి నుంచి ఇంకొక సుమారు 40-50 లక్షల రూపాయలు అక్కడ డైనింగ్ హాల్ కట్టడంలో, అవన్నీ వసతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కట్టించడం జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పక్కా బీసీల వ్యతిరేకి అన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ముస్లింల పేరు చెప్పి రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీసీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీని ఒప్పించాలన్నారు పొన్నం. రాష్ట్రంలో సమగ్రమైన పటిష్టమైన క్రీడా పాలసీని రూపొందించామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. సీఎం కప్ పెట్టి రాష్ట్రంలో క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చామన్నారు. హెచ్ఐసిసిలో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ కి హాజరయ్యారు మంత్రి. ఈ బడ్జెట్ లో పెద్ద ఎత్తున స్పోర్ట్స్ కు నిధులు కేటాయించామని చెప్పారు మంత్రి. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఈ స్పోర్ట్స్ పాలసీ అనే ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి
గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులను వెతికి తీసి మనదంటూ ఒక ఐడెంటిఫికేషన్ జరగాల ఇంటర్నేషనల్ లెవెల్లో తెలంగాణని ఇండియా కానీ ఈ కోణంలో లోతైన ఆలోచన విధానంతో తీసుకొస్తున్న ఈ పాలసీ. మాజీ మంత్రి కేటీఆర్ పై ఆరోపణల కేసులో క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించిందన్న వార్తలపై స్పందించారు మంత్రి కొండా సురేఖ. ఈ కేసులో కాగ్నిజెన్స్ తీసుకుని ముందుకెళ్లాలని కోర్టు చెప్పిందన్నారు. ఏ కేసులో అయినా కాగ్నిజెన్స్ తీసుకోమనటం కామన్ అన్నారు. ఇది జరిగి 2 రోజులైందని చెప్పారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని చెప్పారు సురేఖ.